వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ విత్ అనలిస్ట్ బండారు. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యాడ్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్. ఓకే డన్. గుడ్ మార్నింగ్. ఓకే అండి, రైట్. మనకు ఏపీ అంశానికి ఒకసారి చూసినట్లయితే కనుక జగన్ పర్యటనకు 500 మందికి అనుమతి, హెలీప్యాడ్ వద్దకు 30 మంది మాత్రమే రావాలి, రోడ్ షోలు సభలకు అనుమతి లేదు, గత సంఘటనల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టీకరణ. జగన్ పర్యటన నేపథ్యంలో ఈ మధ్యన పర్యటనలు అంటే అవి ప్రజలకి శాపాల కింద మారిపోతున్న పరిస్థితులు. అది ఏదైనా కానీ ఒక జనం అది ఒక సెలబ్రిటీలు చూడడానికి వెళ్ళిన అదే పరిస్థితి, ఏదైనా రాజకీయ నాయకులు పర్యటనలు చేస్తానికి వెళ్ళినా సరే అదే పరిస్థితి. ప్రజలకి శాపాల వివరాలు అని అనుకోలేము. ఎవరో ఒకరు ప్రాణత్యాగం అయితే జరగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు జగన్ పర్యటన నేపథ్యంలో ఆల్రెడీ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా ఈసారి కూటమి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. 500 మందికి మాత్రమే అనుమతి, హెలిప్యాడ్ వద్దకు 30 మంది మాత్రం అంటూ కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. సో ఈ పర్యటన గురించి ఏమని అనుకుంటున్నారు? పద్మ గారు, మీకు మొదటగా బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. మీరు అన్నట్టు పర్యటనలు రాజకీయ నాయకులదే కాదు, అట్లాగే సెలబ్రిటీలే కాదు, ఈ కుంభమేళాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చూసినాం కదా. మనం ఒక బాబా ధూళి అందుకోవాలని, కాలి ధూళి అందుకోవాలని ఒక సిలట్లో 100 మంది చనిపోయారు చూసాము. కనుక అన్ని ఏదైనా జన సమీకరణ జరిగినప్పుడు కొంత భావోద్రేకం ఉన్నప్పుడు అది ఆధ్యాత్మికం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇట్లా కావచ్చు చూస్తున్నాం కదా. మనం దీనిలో మనుషులు చనిపోతున్నారు. కనుక ఇప్పుడు ఏదైతే 500 మంది అన్నారో చాలా ఎక్స్ట్రీమ్ ఎక్కువనే ఇచ్చారు. పూర్వకంగా చెప్పాలంటే అంటే మొన్నటి మన గుంటూరు జిల్లా సత్యనపల్లి జిల్లాలో చూసుకుంటే, మొన్న సత్యనపల్లి జిల్లా సంగతి చూసుకుంటే 100 మందికి అనుమతిస్తే 1000 మంది వచ్చారు. ఇప్పుడు 500 మందికి అనుమతి ఇచ్చారు. మరి ఎంతమంది వస్తారో తెలియదు. కనుక నిబంధనలు పాటించాలి. పోలీసులు విధించిన నిబంధనలు పాటించకపోతే మహా అయితే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునేవాళ్ళు, అంతే కదా. కోర్టు పర్మిషన్ అవసరం లేకుండానే వీళ్ళే ఉదారంగా పర్మిషన్ ఇచ్చారు. అంతకంటే ఎక్కువ మందిని సమీకరిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటున్నాం. మొన్న జరిగిన సంఘటనలు ఒకరేమో కారు కింద పడిపోయారు. ఏ కారు కింద దేని తర్వాత సంగతి కానీ మొత్తం మీద 3 ప్రాణాలు వచ్చారు. మనటి సత్యనపల్లి సంఘటనలో చూసుకుంటే అట్లా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ 500 మందికి పరిమితం చేయడానికి పోలీస్ ఎంత కావాలి, ఏ రకంగా చేయాలి. మళ్ళీ 25 చెక్ పోస్టులు పెట్టినా 100 మంది అంటే 1000 మంది సమీకరించినప్పుడు 500 మంది అంటే మరి ఎన్ని చెక్ పోస్టులు పెడతారు, ఎట్లా చేస్తారు అంటే ఇవి ప్రజలతోని నాటకాలు ఆడుతున్నారు ఈ రాజకీయ పార్టీలు. స్పష్టంగా జన సమీకరణ ఉన్నప్పుడు దానికి బాధ్యత కూడా వాళ్ళు వహించాలి. ప్రభుత్వం వేసిన నిబంధనలు ఒప్పుకోవాలి, దాని ప్రకారం నడవాలి. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు రేపు పొరపాటు జరిగింది అనుకోండి, ఇక ముందు పర్మిషన్లు ఇవ్వడానికి కూడా రేపు హైకోర్టులు కోర్టులు కూడా నిరాకరిస్తాయి కదా. వీళ్ళు వెళ్ళినా కూడా రెండో సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి టీవీలో చూడవచ్చు, అయితే ఏమన్నా చేసేదే ఉంది, ఆయన దగ్గర దాకా కూడా పోలేరు వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా. కనుక వాడు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. చూద్దాం, అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని కోరుకుందాం. ఓకే అండి, మరొక అంశం అయితే చూద్దాం. దీనికి రిలేటెడ్గా అంటే దీనికి ఎగనెస్ట్గా ఒక అంశం అయితే ఉంది. దుర్మార్గుడి దండయాత్రను అడ్డుకోండి. యనమల రైతులకు ఏం చేశాడో నిలదీయండి, ఆయన కాలు పెడితే విధ్వంసమే, యాత్రల పేరిట శాంతి భద్రతలకు అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, భంగం కలిగిస్తే మాత్రం ఊరుకోం అంటే మరి దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? అసలు రైతులకు ఏం చేశాడో నిలదీయండి, ఆయన కాలు పెడితే విధ్వంసమే, యాత్రల పేరిట శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకోం అచ్చెన్నాయుడు. చూస్తున్నారు అంటే రెచ్చగొట్టే పనే కదా ఇది. అదే కదా. వారు పోయేది మామిడి రైతుల కోసం పోతున్నారు కదా. మొన్నటి దాకా 2 రూపాయల కిలో ఇచ్చారు, ఇప్పుడు 4 రూపాయల కిలో ఇచ్చామని వీళ్ళు అంటున్నారు. 4 సరిపోదు కదా, బయట 40 రూపాయల కిలో అమ్ముతున్నారు కదా, 40 కాకుండా 20కి అమ్ముతున్నారు కదా. ఎక్కడి 4 రూపాయలు రైతుకు, ఎక్కడి 20 రూపాయలు మధ్యవర్తికి అని చెప్పి దాని పోతుంది కదా. దాని మీద జరుగుతుంది. కానీ పరామర్శని నష్టం ఉంది. నేను అన్నాను కదా, ఎట్లాంటి దురదృష్టకరమైన సంఘటన జరగకుండా పరామర్శకు పోతే తప్పు లేదు. ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పని అయితే ప్రజల్లో ఉండాల్సిందే కదా. ప్రభుత్వమైన ప్రజల్లో ఉండాలి, ప్రతిపక్షాలు కూడా ప్రజల్లో ఉండాలి. కనుక పోరాని నష్టం ఉందంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు ఈ అచ్చెన్నాయుడు రెచ్చగొట్టే పనే కదా, ఇది కూడా తప్పే కదా. అందుకనే ఇప్పుడు తమలపాకుతో తానిట్లా అంటే తలుపు చెక్కతో తానిట్లా అన్నట్టు ఉన్నది పరిస్థితి. రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. ఇప్పటికైనా సార్ రెచ్చగొట్టే పని చేయొచ్చు. దుర్మార్గులు, మనకు రౌడీలు ఇట్లా మాట్లాడేందుకు అంటున్నారు. ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూసే గెలిపించారు కదా. వాళ్ళ 5 ఏళ్ల పాలన వద్దని మిమ్మల్ని గెలిపించారు. మీరు అదే రకంగా రౌడీలాగా ప్రవర్తిస్తే అచ్చెన్నాయుడు గారు గతంలో ఈ దౌర్జన్యాన్ని అనుభవించిన వాడే కదా.
జైలుకి వెళ్ళినవాడే కదా. ఆ? చాలా ఆయన బాడీ షేమింగ్ కూడా చేశారు కదా వీళ్ళందరూ. మళ్ళీ ఈయన కూడా ఎదురు ఇట్లా మన అధికారంలో రాగానే నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంగా చేస్తే మళ్ళీ అధికారం పోగానే అదే స్థితి ఎదురవుతుంది. దయచేసి నా ఉద్దేశం అధికారం శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం. అట్లా ఆలోచిస్తే బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం. రెచ్చగొట్టే ప్రకటన కూడా కరెక్ట్ కాదు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పర్యటనలు కూడా ఆల్రెడీ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నారా లోకేష్ కూడా పర్యటన చేయడం జరిగింది, జనాన్ని కలవడం జరిగింది. అంటే వీళ్ళు బాగానే ఉండి మధ్యలో ఉన్న ప్రజలైతే రెచ్చగొడతాం. ఎవరైతే అభిమానులు ఉంటారో, పార్టీ కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళ రాజకీయ నాయకులు వీళ్ళ పర్యటనలు బాగానే చేస్తున్నారు, వీళ్ళ పర్యటనకు మేము వస్తున్నామని ప్రకటిస్తున్నారు, రండి కదిలి రండి అంటున్నారు, బాగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళ ప్రాణాలు పోయేసరికి ఎవ్వరూ స్పందన ఉండట్లేదు, వాళ్ళ కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చేస్తుంది. కనీసం అంత ప్రాణం మళ్ళీ తీసుకురాలేము, పోయిన ఒకసారి ప్రాణాన్ని. అలాంటి ప్రాణానికి వాల్యూ లేకుండా జనాన్ని మీరు రండి రండి అని రెచ్చగొట్టడం, వచ్చినోడు అంత చూడమని మరొకళ్ళు అనడం, అంటే ఎట్లా అసలు పొలిటికల్గా వీళ్ళు ప్రజల్ని వాడుకుంటున్నారా లేదంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారా? అసలు ఒక క్వశ్చన్ మార్క్ కాదంటారా? ఖచ్చితంగా నా పర్యటనలు కాదు, నా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది. ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది. వాళ్ళని పోనీయాలి. వీళ్ళు కూడా ప్రభుత్వం అన్నప్పుడు నిన్న లోకేష్ దేనికి పోయారు? మా స్కూల్ ప్రారంభోత్సవానికి పోయారు కదా. మరి మంత్రి అన్నప్పుడు పోకపోతే తిరుగుతలేరు, ఆఫీసులో కూర్చుంటున్నారు, సెక్రటరీలో కూర్చున్నారు, వస్తుంది కదా. రెండో చూడాలి మనం. నా ఉద్దేశం అంటే అది పర్యటన కాదు, ఇది పరామర్శ. మళ్ళీ పరామర్శ పర్యటనలకు మళ్ళీ 4 ఏళ్ళు పడతాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఓదార్పు యాత్రలు 9 ఏళ్ళు పట్టినట్టే ఈ పరామర్శల పేరు మీద 4 ఏళ్ళు ఇట్లా నడిపించారు అనుకోండి. ఎన్నికలు లేవు కదా. ప్రధానంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే పనుల మీద, విధానాల మీద విమర్శించే పని చేయాలి తప్ప ఇట్లా జన సమీకరణ చేస్తే రెండు నష్టపోతారు, ఇద్దరు నష్టపోతారు అంటున్నాను. గతంలో చూసాం కదా మనం. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు వీళ్ళు అలవి కానీ హామీలు ఇచ్చారు, దాన్ని నిలదీయండి. ఇప్పుడు హామీలు అమలు కావడం లేదు, దాన్ని నిలదీయండి. కాదా, అమలైన హామీల్లో లోపాలు ఉంటున్నాయి, వాటిని నిలదీయండి. ఇవి కదా చేయాల్సింది అంటున్నాను. అసెంబ్లీకి పోకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రవర్తన కరెక్ట్ కాదు. 2 రాష్ట్రాల్లో అసెంబ్లీకి అయితే మేము ప్రజల్లోకి పోతాం అంటే ఎన్ని రోజులు ఇట్లా తిరుగుతారు, ఎన్ని రోజులు ఇంతమంది ప్రాణాలు తీసుకుంటుంటారు ఇరుపక్షాలు అంటున్నాను. తప్పు అంటున్నాను. మంచి ప్రజల్లో కూడా ఎవడొద్దు అన్నాడు, కానీ ప్రజల్లో పోయే క్రమంలో ముఖ్యంగా ప్రజలు కూడా సంయమనం పాటించాలి పద్మ గారు. లేకపోతే సమస్య అంటున్నాం. ఇప్పుడు వారు ఎక్కడ ఉంటారు? అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇప్పుడు జనసమర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనసమర్థంతో డీల్ చేయాల్సిన పరిస్థితి ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఆలోచన చేయాలి, నాయకులు ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఓకే, మరొక అంశం చూద్దాం. ఇక్కడ రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారితో జాగ్రత్తగా, తప్పులు చేస్తే వాటిని ప్రభుత్వం పైకి నెడుతున్నారు. ప్రజా భద్రతా చట్టం కింద ఇలాంటి వారి నుంచి డేటా తీసుకోవాలి, వారి నేరాలను ఆధారాలతో బయటపెట్టేలా సాంకేతికత వినియోగించాలి. రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో కొందరు నాయకులు నేరాలకు పాల్పడుతూ వారి తప్పుల్ని ప్రభుత్వం పైకి నెడుతున్నారు. ఇలాంటి నేతలు, వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజా భద్రతా చట్టం కింద పోలీసులు వారి నుంచి డేటా తీసుకోవాలి, ఆయా నేరాలకు వారిని బాధ్యులు చేయాలి, వారి నేరాలను బయటపెట్టేలా సాంకేతికతను మరింత వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ పై సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. సో ఇదొక గుడ్ పరిణామం అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే రాజకీయ ముసుగులో చాలా మంది నేరాలు చేస్తున్నారు అన్న వాస్తవం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా జనం దగ్గరికి వెళుతున్న మాట, ప్రచారం జరుగుతున్న మాట, ప్రజల నుంచి వస్తున్న మాట కూడా అదే. ఒక రాజకీయ నాయకుడు అయ్యేసరికి ఏదో ఒక చిన్నదో పెద్దదో తెలియకుండా జరిగిన తప్పైతే కాదు, కానీ వాళ్ళ సమీక్ష కోసం, అంటే వాళ్ళ ఎదుగుదల కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మిస్టేక్ అయితే జరగడం కామన్ అయిపోయింది. సో అలాంటి రాజకీయ ముసుగులో ఎలాంటి నేరాలు చేసినా సరే ఒప్పుకోవద్దు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది సమీక్షలో. సో దీని ఒక గాడిని పెట్టే ప్రయత్నంలో భాగమే అని అనుకోవచ్చు అంటారా? ఇరుపక్కల ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది కదా. శాంతి భద్రతలు ఎవరి? ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు వారు చెప్తున్నారు కానీ వారు చెప్పే విషయాలు వారు చేయాల్సినవి కదా, విధిగా చేయాల్సినవి కదా. రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తున్నామా? నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్న దాంట్లో చూస్తే మీకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్తాను. సివిక్ సైన్స్ కానీ రాజ్యావతరణ సిద్ధాంతంలో రాజ్యం చేయాల్సిన పని లేదంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి, ఇది వాళ్ళ బాధ్యత అంటున్నాను. నేరరహిత రాజకీయాలు ఉండాలి అనేది బాధ్యతే కదా. బాధ్యత నెరవేర్చినాయండి చంద్రబాబు నాయుడు గారిని. ఖచ్చితంగా ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తాను నేను. అది చేసే పని చేయాలి, కానీ మాట్లాడితే లాభం లేదు కదా. అందుకని చేయండి, చేస్తే మంచిది అంటున్నాను నేను. ఓకే, రైట్. అండ్ తెలంగాణ సంకల్పం మంచిది,
ఓకే, రైట్. మనకి తెలంగాణ అంశాలకి అయితే వెళ్దాం. ఒక తెలంగాణ అంశంలో అయితే మంచి ఒక మహిళలకు శుభవార్త లాంటిది అనుకోవాలి. 60 సీట్లు మహిళలకే. పునర్విభజనతో 153కు పెరనున్న స్థానాలు ఆ మేరకు వచ్చే 51కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. ప్రతి ఇంట 2 మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలి. వ్యవసాయ వర్సిటీలో వన మహోత్సవం ప్రారంభం కార్యక్రమంలో సీఎం పిలుపు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభలో సీట్ల సంఖ్య 153కి పెరుగుతుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమల్లోకి రాబోతున్నాయని, దాని ద్వారా వారికి 51 సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు. వాటికి అదనంగా మరో 9 అయితే పెంచి 60 సీట్లు కేటాయించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈసారి 60 సీట్లు మహిళలకే. సో ఇది మహిళలకు శుభవార్త అనుకోవచ్చు అంటారా? కొంచెం 33% రిజర్వేషన్ మూలాన ఈ డెసిషన్ అయినా సరే మరో పెంచి ఒక 9 సీట్లు పెంచి ఒక 60 కడికి చేస్తామని చెప్తున్నారు కాబట్టి 153 సీట్లు పెరగాలి. మొట్టమొదటి పెరగాలంటే మూడు కావాలి. ఫస్ట్ జనాభా లెక్కలు కావాలి. జనాభా లెక్కల తర్వాత డిలిమిటేషన్ కావాలి. డిలిమిటేషన్ తర్వాత అప్పుడు మహిళా రిజర్వేషన్ ప్రకటించాలి. ఇవి అయిన తర్వాత కదా. ఎందుకు ఆశలు రేపుతున్నారు వీళ్ళను? మహిళలకు ఇవ్వడం తప్పని ఎవరంటలేరు. నిజంగానే వద్దన్నా కూడా 51 సీట్లు వస్తాయి వాళ్ళకి. ఏది రేపు వచ్చే నేను చెప్పిన పరిణామాలన్నీ జరిగితే 153 సీట్లకు తెలంగాణ అసెంబ్లీ పెరిగితే 51 సీట్లు వస్తాయి. ఇంకో 9 అదనంగా ఎందుకు అంటున్నారు ఇప్పుడు? నేను అంటున్నాను, నేను కనీసం చట్టం అంటే ఏమన్నట్టు ఎక్కువ ఆశలు పెంచడం. మొన్న చూసాం కదా, 42% మహిళలు మన బీసీలకు రిజర్వేషన్ ఇస్తారు. కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు. మొత్తం జాతీయ నాయకత్వం అంతా వచ్చి కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. ఏమైంది? 42% ఇవ్వగలిగిందా? ఇప్పటికి కూడా దాని మీద మల్లగొరలు పడుతుండ్రు. ఇంకో 15 రోజులు అయితే మన కోర్టు తీర్పిచ్చి నెల రోజులు అయిపోతుంది. నెల రోజులు రిజర్వేషన్ ఖరారు చేయలేదు. ఇంకా మిగిలింది 15 రోజులు మాత్రమే. రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలు జరిపే ముందు చేసే పని బదులు ఏ సమావేశంలో ఆశలు అంటే ఇప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 హామీలు అని అప్పుడు చెప్పి 100 రోజులు పోయి 600 రోజులకు వస్తుంది. 600 రోజుల తర్వాత కూడా అవి అమలు కావడం లేదు కదమ్మా. నేనేమంటా అంటే ఎందుకు ప్రజల్లో ఆశలు రేపుతున్నారు అంటున్నాను. 9 సీట్లు ఇస్తా అంటే ఎవరు వద్దన్నారు? అదే మహిళలకు 9 సీట్లు అదనంగా ఇస్తా అంటున్నాడు ఈయన. అదనంగా ఇచ్చేది పక్కన పెట్టండి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? బీసీలకు 3 మంత్రి పదవులు ఉంటే 7 మాత్రం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అంటే ఎన్ని ఇచ్చినట్టు మనకు అర్థమైంది కదా. ఇంకో 3 బీసీలకు మంత్రి పదవులు ఏంటంటే ఉన్న అందరికి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే కదా. అందుకని ఆశలు పెంచకండి. అనవసరంగా ఆశలు పెంచి 42% బీసీల రిజర్వేషన్ ఎట్లో ఇప్పుడు అది ఎట్లా అవుతా అంటున్నాడు. అంటే ఏ సమావేశం దొరికితే ఆ సమావేశంలో మనం అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ పోతే ఈ 5 ఏళ్లే పరిమితం అనుకుంటే ఎవడేం చేయలేదు. కానీ వచ్చే 10 ఏళ్ళు మంది అధికారం అన్నప్పుడు మాత్రం ఇట్లాంటి 9 సీట్లు అదనంగా ఎందుకంటున్నారు? మహిళా రిజర్వేషన్ అమలు అవుతున్నాయి అంటే ఎట్లా అమలు అవుతాయి కదా, మీరు ఇచ్చేది ఏంటి అని అంటారు. కనుక ఈ 9 సీట్లు అదనంగా ఇస్తా అని చెప్తున్నారు. మంచిదే. కానీ ఇప్పుడు కొడుకుని గంట అని కోడలంటే ఎవరే అత్త వద్ద అంటుందా? మనం కూడా అందాం. 9 సీట్లు అదనంగా మహిళలకు ఇస్తే అన్ని పార్టీలు బుద్ధి తెచ్చుకొని ఇవ్వాల్సిందే, ఇస్తారు. ఇస్తే మంచిదే అంటున్నారు. కానీ ముందుగానే వాళ్ళల్లో ఆశలు పెట్టి వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడం అన్నమాట ఇది. ఎక్కడమ్మా 4 ఏళ్ల తర్వాత ఢిల్లీ బహదూర్ 4 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందుకని నేను అంటున్నాను. ఇన్ కేసు 153 సీట్లకి పునర్విభజన నియోజకవర్గాలు జరగకపోతే మళ్ళీ జరగలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయామని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్డం ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు కనుక 42% ఇవ్వలేకపోతున్నాం, పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. ఇప్పుడు అదే కదా. ఎందుకు ఆశ రేపాలి? అనవసరంగా మళ్ళీ వెనక్కి పోవాలంటున్నాను నేను. అంతే. ఓకే, రైట్ అండి. ఇంకా మరొక అంశాన్ని చూద్దాం. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో, ఈ అంశాన్ని చూద్దాం ఒకసారి. స్థానిక ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణ, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం 10న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజులే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అమల్లో ఉన్న ఉత్తర్వులను సవరించి వాటిని 42% పెంచుతూ కొత్తగా ఉత్తర్వులైతే ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% దాటని విధంగా అమల్లో ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించిన రిజర్వేషన్ల పోను మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించేలా గత ఉత్తర్వులు ఉన్నాయి. అయితే తాము బీసీల సామాజిక ఆర్థిక సమాచారాన్ని అంతా సేకరించామని, కుల సర్వే నిర్వహించామని, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రిజర్వేషన్లను 42%
పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులైతే జారీ చేసుకోవచ్చునని న్యాయ నిపుణులు సూచించినట్లుగా తెలిపింది. దీన్ని ప్రభుత్వం ఈ దిశగానే ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. సో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటే 42% రిజర్వేషన్కి సంబంధించి అయితే అంటే న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. సో అది అమలయ్యే విషయమే అంటారా? రిజర్వేషన్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే గతంలో 2018 కన్నా ముందు 2012లో 13లో జరిగినప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు హైకోర్టు ఏమన్నదంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోను మిగతా 50% లోబడి మీరు ఏ రిజర్వేషన్ ఇచ్చుకునే అభ్యంతరం ఉండదు. కానీ సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టింది కదా 50% రిజర్వేషన్లు ఏ వర్గాలకు కూడా దాటొద్దని. 28% రిజర్వేషన్లు ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. అవి ఇంకో శాతం పెరిగితే ఈసారి కనుక తక్కువ కావు, ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నాయి కనుక. సరే 2011 జనాభా లెక్కలే కనుక కొత్తగా పెరగలే కనుక అవే ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయి అనుకున్నాం వచ్చేప్పటికి. 2018లో సమస్య అదే వచ్చింది. కేసీఆర్ గారికి ఇష్టం లేకనో లేకపోతే ఏం చేయలేదు. ఆనాడు వచ్చింది ఏంటంటే 2018లో ఎన్నికలు 19లో ఎన్నికలు జరిగినప్పుడు పంచాయతీ ఎన్నికలు ఈ 50% సీలింగ్ లోపడి 22% బీసీలకు కుదించాల్సి వచ్చింది. దాన్ని మార్చకుండా ఇప్పుడు నేను న్యాయవాదికి చెప్తున్నాను, వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రేపు పొద్దున ఎవరైనా ఒక్కరు హైకోర్టుకు పోతారు అంటున్నాను, నేను సుప్రీంకోర్టుకు పోతారు అంటున్నాను. మీ నిబంధనల మేరకు దాటిని అంటారు. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు చేయాల్సిన పని ఒకటే ఇప్పుడు చేస్తే బీసీలకు 22% రిజర్వేషన్ లీగల్ గా ఇచ్చేసి మిగతా ఏవైతే వాళ్ళు ఇద్దామనుకున్న 19% అదనంగా అంటే 42% ఇస్తున్నారు కదా, 22 బట్టి ఇంకా 20% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చుకుంటామంటే చెల్లుతుందేమో. కానీ నాకు తెలిసి ఇది కనుక ఒకవేళ చేస్తే మళ్ళీ కోర్టుకు పోవాలని, కోర్టుకు పోతే అక్కడ స్టే దొరకకుండా కోర్టులో పెండింగ్ ఉందని చెప్పి అదే కోర్టులో మళ్ళా పిటిషన్ వేసి ఈ సెప్టెంబర్లో 30 లోపల జరిగిన ఆర్డర్ను మార్చడానికి ఈ తతంగం అంతా నేను అనుకుంటున్నాను. అంటే ఒక తప్పు చేసి ఆ తప్పు మీద కోర్టుకు పోవాలి. కోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా దాని మీద పరిశీలిస్తా ఉంటారు. అన్న తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఎన్నికల్లో రేపొద్దున కోర్టు ముందు అఫిడవిట్ వేస్తారు, అయ్యా మీ కోర్టు ముందు పిటిషన్ ఉంది, రిజర్వేషన్ మేము అమలు చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయనిస్తలేరు అని చెప్పి అఫిడవిట్ వేస్తే కోర్టు కూడా ఏమంటది మరి కానీ అంటది. అందుకని ఎట్లా చేసి ఇవి వచ్చే దీపావళి తర్వాత ఎన్నికలు జరపడానికి ఒక పెద్ద ప్లాన్ అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం ఇవాళ న్యాయ నిపుణులు చెప్పినా వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు రిజర్వేషన్ సుప్రీంకోర్టు మించి అయితే దాన్ని అయితే కొత్తగా చెప్పేది ఏం లేదు కదా, ఉంది కదా. ఏం చేస్తారు? జీవో రిజిస్టర్ చేస్తారు అనుకోండి, ఆ జీవో మీద ఎవరైనా పోతారు కదా. ఈ మధ్యన బట్టి విక్రమార్క ఏమన్నారంటే ఒక మీటింగ్ లో ఎవ్వరు పోకండి దయచేసి పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు, పార్టీలు పోకపోవచ్చు. ఎవరు పోతారు? సామాన్యుడు పోతాడు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం ఉన్నవాడు ఎవరైనా పోతారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే అందరిని చంపేస్తారా, అందరినీ నోరు మూయిస్తారా? సమస్య అది కాదు కదా. అందుకనే ఇవాళ వీళ్ళు చేసే పని తెలివి తక్కువ పని అంటున్నాను. వీళ్ళు చేసే పని వెనక ముందు చూడకుండా చేసే పని అంటున్నాను. వాళ్ళు చేయదలుచుకుంటే ఖచ్చితంగా లీగల్ గా 22% రిజర్వేషన్ ఖరారు చేయండి, మిగతా 50% కాంగ్రెస్ పార్టీ ఇద్దామనుకుని ఇవ్వండి. మిగతా వాళ్ళకి పార్టీలు ఛాలెంజ్ విసిరండి, మీరు ఇస్తారా ఇవ్వాలని ఛాలెంజ్ విసిరండి. అప్పుడు కూడా సమస్యలు వస్తాయి. ఒక బీసీ చేసిన దగ్గర ఒక అగ్రవర్ణం రేటో ఇంకొక బాగా డబ్బులు ఉన్నాయని చేసింది అనుకోండి, అప్పుడు నివారించలేదు కదా. ఇప్పుడు మీరు రిజర్వేషన్ లీగల్ గా ఉంటే బీసీకి వ్యతిరేకంగా బీసీ చేయాలి పద్మ గారు. అటువంటిది మీరు 42% రిజర్వేషన్ కానీ ఖరారు చేస్తే ఖచ్చితంగా కోర్టులో స్టే వస్తుంది, లేకపోతే కోర్టులో కేసు నడుస్తుంది. ఎవరిని ఆపలేం మనం కదా. ఇప్పుడు నిప్పును మూటగా ఆపలేం కదా మనం. మీరు ఒక ప్రయోగం చేసి ఈ ఎన్నికలు వాయిదాకే మరొకసారి ప్రయత్నం చేస్తున్నాం. నేను అంటున్నా జరగబోయేది మనం మాట్లాడుకుంటామమ్మా, వచ్చే వారం రోజుల తర్వాత మాట్లాడతాం కదా. ఇప్పుడు కూడా రిజర్వేషన్ల ఖరారుకు వారం రోజులు ఎందుకు అంటున్నామంటే ఈ వారం రోజుల్లో రిజర్వేషన్ ఖరారు చేసి నోటిఫికేషన్ వేయాలి. వేసిన తర్వాత వారం రోజులు అభ్యంతరాలు స్వీకరించాలి. అభ్యంతరాల తర్వాత దాన్ని పరిష్కరించి అప్పుడు చేయాలి. అంటే ఒక బీసీ రిజర్వేషన్ ఒక గ్రామానికి చేసిన అనుకోండి, మేము బీసీ జనాభా లేదు ఇక్కడ తక్కువన్నది అని వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని మార్చాల్సి ఉంటుంది. కనుక ఈ తతంగం అంతా ఉండి వీళ్ళు కేవలం కోర్టులతో నాటకాలు ఆడుతున్నారు, కోర్టులతోని వరకని చెప్పి సై ఆట ఆడుతున్నారు అని అంటున్నారు. రేపు వచ్చిన కోర్టులు మందలిస్తే అంటున్నాను. ఇప్పుడు 15 రోజులు చేంజ్ చేసినట్టు చెప్పండి. ఇప్పుడు 25 జూన్ నాటి తీర్పిచ్చింది హైకోర్టు. 25 ఇప్పుడు 8వ తారీఖు కదా, 13, 14 రోజులు అయింది కదా తీర్పిచ్చి. ఎక్కడ కనీసం స్పందన ఉందా? ఎక్కడ కనీసం తతంగా నడుస్తుందా? ఏం లేదు కదా. అంటే ఇప్పుడు నిద్రపోయి ఇప్పుడు మేల్కొని మళ్ళీ ఇప్పుడే మేల్కున్నా ఇప్పటి నుంచి టైం ఇవ్వండి అన్నట్టు చూడండి మీరు. ఓకే. కాళేశ్వరం నివేదిక నెలాఖరులోగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమిషన్ ప్రభుత్వం అందించిన పత్రాలను అధ్యయనం చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ గ్రౌటింగ్కు సాంకేతిక కమిటీ సిఫార్సులు తీసుకోవడంపై ఆగ్రహం. కాళేశ్వరం బ్యారేజ్లో తలెత్తిన సమస్యలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదికనైతే సమర్పించనుంది. సోమవారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వం అందించిన పత్రాలను ఆయన అధ్యయనం చేసినట్లు సమాచారం. కాగా తమకు సాంకేతిక సహాయం అందించడం కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో
గ్రౌంటింగ్ చేయడంపై కమిషన్ ఆగ్రహంతో ఉంది. కమిషన్కు సహాయంగా వేసిన కమిటీతో సిఫార్సులు తెప్పించుకుని గ్రౌంటింగ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తూ ఈఎన్సీ అనిల్ కుమార్కు నోటీసులు అయితే పంపింది. ఆయన ఈ నెల 9న లేదా 10వ తేదీన కమిషన్ ముందుకు హాజరై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11వ తేదీన కోల్కతాకి తిరిగి వెళ్లిన జస్టిస్ పిసి ఘోష్ ఈ నెల చివరి వారంలో హైదరాబాద్కు వచ్చి ప్రభుత్వానికి నివేదికను అందించనున్నట్లు సమాచారం. కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. సో ఈ కాళేశ్వరానికి సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోగా అందించే అవకాశం ఉంది. సో ఈ కాళేశ్వర అంశం కూడా తుది అంకానికి అయితే చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. దీని మీద ఒక క్లారిటీ వస్తుందంటారా ఈసారైనా? పద్మగారు మీరు అన్నట్టే ఈ నెలాఖరికి వాళ్ళు ఇవ్వాల్సింది ఇప్పటికి 7 సార్లు అది పొడిగించబడ్డది. పోయినసారి కూడా 2 నెలలు పొడిగించబడ్డది. దానిలో చాలా మంది రాజకీయ నాయకులు పిలిచారు, చూసామని. రాజకీయ నాయకులను తీసుకుంటే ప్రభుత్వం ఏమంటుందంటే క్యాబినెట్ లో ఎట్లాంటి సమావేశం జరగలేదు, క్యాబినెట్ లో ఈ తీర్మానం చేయలేదు, మొత్తం ఈ 9.5 ఏళ్లలో ఎన్నిసార్లు జరిగిన సమావేశాల్లో కూడా దీన్ని కేవలం కాళేశ్వరం మీద ఖర్చు పెట్టి చెప్పారు కానీ కాళేశ్వరం పర్మిషన్ లేదు, మేము క్యాబినెట్ లో తీర్మానం లేదు అని అంటున్నారు. ఇటు పక్కనే ఈటల రాజేంద్ర గారు నేనున్నాను కదా ముఖ్యమైన మంత్రిగా అన్నాడు, క్యాబినెట్ తీర్మానం లేకుండా అంటే శివుడాజ్ఞ లేకుండా చీమైన గుట్టదు అన్నట్టు క్యాబినెట్ తీర్మానం లేకుండా ఏం జరగడం ఆయన అంటున్నారు. సరిగ్గా దానికి వ్యతిరేకంగా అదే మంత్రివర్గంలో ఉండి ఆ సబ్ కమిటీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, అంతకుముందు సాగునీటి శాఖ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో, ఆయన ఏమంటున్నాడు, అసలు క్యాబినెట్ ముందుకి ఈ చర్చ రాలేదు పోమంటున్నాడు. ఇద్దరు మంత్రులు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అడిగింది ఇంకా ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను, నిన్న ఇచ్చిండ్రో నాకు తెలియదు కానీ మొత్తం మీద క్యాబినెట్ సమావేశాల మినిట్స్ ఇవ్వమని ఈ మన కమిటీ కోరితే ఇప్పుడు క్యాబినెట్ సమావేశాల మినిట్స్ ను దానికి సమర్పిస్తున్నారు. దాని మీద చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ నెలాఖరు చెప్పాల్సిందే వాళ్ళైతే కొండందావి ఎరకనబడతారా లేకపోతే అందులో ఏం చేస్తారా. నా ఉద్దేశం అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు మొత్తాన్ని. అంటే ఇది ఒక కమిషన్ వేసేటప్పుడు మీరు ఈ విధానాలు ఇవి పని చేయండి అని అంటారు. నాకు వారు వేసిన వారి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చిందంటే కేవలం ఆ 3 బ్యారేజీలు, ఒకటి కుంగిపోయింది, 2 పనికి రాకుండా అంటే మన కింది నుంచి లీకేజ్ చేస్తున్నది, వీటి మీద విచారించండి అని. ఇట్లా అవినీతి ఏం జరిగింది విచారించే బాధ్యత వీళ్ళది అనుకుంటున్నారు. అంతే దాటి మీరు ఆ ప్రాజెక్టు స్థలం ఎందుకు మార్చినామనో లేకపోతే దీనిలో మన మిగతా ఏవైతే క్యాబినెట్ తీర్మానం ఉందా లేదా అంటే బేసిక్స్ ప్రశ్నించమని లేదని నేను అనుకుంటున్నాను. సరే, ఘోష్ గారు సుప్రీంకోర్టు మాజీ జడ్జి కనుక ఆయన తెలియదని కాదు కానీ మొత్తం మీద రేపొద్దున ఇదంతా చేసి కొండందావి ఎలకనబడతారా, రేపొద్దున రిపోర్ట్ ఏమిస్తారు, అవినీతికి కారకులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలా లేదా, గ్రౌండింగ్ మీద కూడా ఆయన మాట్లాడుతున్నది కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే అంటే పోయేదాన్ని పోనిద్దామా, ఇప్పుడు ఒక కమిషన్ వేస్తారు అంటే అయ్యే వచ్చేదాకా అమాస ఆగాన నీళ్ళు ఆపుకోవద్దా, పని చేయొద్దా అంటున్నాను. మీరు అక్కడ జరిగింది ఏం లేదు కదా, గతంలో జరిగిన దాని మీద విచారణ కదా, ఇప్పుడు కొత్తగా జరుగుతున్న దాని మీద విచారణ కాదు కదా. అందుకని ప్రతి దానిలో నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతుంది ప్రభుత్వమా లేకుంటే కమిషన్ లా అనిపిస్తుంటది. ఇప్పటికి 3 నెలలు అయింది, 3 నెలలు ఇంకెక్కువైంది. మనకు యాదాద్రి భద్రాద్రి మన దాని మీద అంతకుముందు నరసింహారెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెళ్ళిపోయిండు. ఆ తర్వాత లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అయిందమ్మా. మరి ఏం చేశారు, అందులో ఏం జరిగింది, కేసీఆర్ అరెస్ట్ చేస్తారా, కేటీఆర్ అరెస్ట్ చేస్తారా, ఇంకెవరిని అరెస్ట్ చేస్తారు, అందులో ఏం జరిగింది, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మరి ముఖ్యమంత్రి అప్పుడు బీజేపీ ఆయన ఉన్నాడు, మన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు, అప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా, లేకపోతే బిహెచ్ఎల్ ఇంజనీర్లను అరెస్ట్ చేస్తారా, బిహెచ్ఎల్ సప్లై చేశారు. 3 నెలలు నివేదిక దానికి దిక్కులేదు. ఇప్పుడేమో టెలిఫోన్ ట్యాపింగ్ నడుస్తున్నది. ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో స్పష్టంగా నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ దాటి పోతున్నారు. అది పోతే ఏమవుతుంది, రాజకీయం అవుతుంది. సేమ్ నరసింహారెడ్డి గారు చేసిన పని అవుతుంది. చాలా అనుభవజ్ఞుడు కనుక ఎక్కడ బయటపడతలేడు ఘోష్ గారు. కానీ ఘోష్ గారు కనుక రేపు పొద్దున ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంత చేసి ఏం చేశారో ఏం తెచ్చిందో తెలుస్తుంది. అప్పుడు ఇప్పటికే అధికారుల మీద చర్య తీసుకోమని మనకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది, ఇదే సేమ్ దీని మీద. మరి విజిలెన్స్ కమిషన్ నివేదిక తప్పడదామా? ఇప్పటికి 33 మంది చర్యలు తీసుకోమంటే మొన్న నోటీస్ పంపారు. ఇది మన విజిలెన్స్ కమిషన్ కొందరు అధికారుల పేరు స్పెసిఫిక్ గా పేర్కొని వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పారు. అందుకని చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే ఈ నెలాఖరికి తప్పనిసరి ఇవ్వాల్సిందే. మళ్ళోసారి ఎక్స్టెన్షన్ కోరిందంటే ఈ రాజకీయం కోసం ఎక్స్టెన్షన్ అని ఇంకొకసారి చూద్దాం. ఓకే, పొలిటికల్ గా కాకుండా ఒక అంశం ఎక్కడైతే రావడం జరిగింది, టాయిలెట్ కు కూడా సర్కార్ జాగా ఉండదేమో. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షలాది ఎకరాల భూమి ఉండేది. రాను రాను సర్కార్ టాయిలెట్ నిర్మించాలన్న స్థలం ఉండని పరిస్థితి వస్తోందని
హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భవిష్యత్ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా కేటాయించడంతో పాటు ఇప్పటికే ఆక్రమణలు చేపట్టిన వారికి క్రమబద్ధీకరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎకరాలకు ఎకరాలు పొందుతున్న వారంతా సంపన్న వర్గాలనే అభిప్రాయపడింది. ఒకప్పుడు సర్కారు ఆధీనంలో పలు రకాల భూములు ఉండేవని కోర్టు పేర్కొంది. పేదలకు ఇళ్ల స్థలం కేటాయించడానికి భూమి లేదంటున్న సర్కార్ పెద్దలకు వడ్డించేందుకు ఎలాంటి అభ్యంతరం తెలపడం లేదని ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. సో ఈ అంశానికి సంబంధించి సంపన్నులకు ఇవ్వడానికి మాత్రం ఎకరాలు వస్తాయి, సో పేదలకు ఇవ్వడానికి మాత్రం ఎక్కడ లేదు. ఓకే, చెప్పండి. పద్మ గారు, కోర్టుతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాదు పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత ఒక దేశంగా ఉన్నది. దాంతో ఏమైందంటే అప్పుడు ఎనిమీస్ ప్రాపర్టీస్ అంటాం మనం. అది ఏంటంటే పాకిస్తాన్ చాలా మంది ఇక్కడ భూములు విడిచిపెట్టిపోయారు. ఆ భూములు ఒక వరంగా చెప్పాలంటే అది ఎవాక్యూ ప్రాపర్టీస్ అని, ఎనిమీస్ ప్రాపర్టీస్ అని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్కి ఇన్ని వచ్చినాయంటే దానికి కారణం ఏంటంటే స్పష్టంగా ఇట్లాంటి భూములు అందుబాటులో ఉన్నాయి కనుక. ఆంధ్రప్రదేశ్ రాకపోవడానికి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం హైదరాబాద్ లో ప్లేస్ ఎక్కువ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు తర్వాత కూడా మీరు సేకరించిన భూములు కూడా ఎవరిని రైతులు నెత్తికొట్టి సేకరించారు కదా, ఇవన్నీ కూడా రైతులను పూర్తిగా అరొకర పరిహారం ఇచ్చాయి. సర్కారు గుంజుకుంటుందంటే ఏడ్చుకుంటూ గుట్ల నీళ్ళు గుంజుకుంటూ పోయింది కదా. ఇప్పుడు ఆ భూముల్ని మీరు అన్నట్టు 99 పైసలకి ఎకరం కేటాయిస్తున్నారు. చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్ లో చూసాం కదా, 99 పైసలకి ఎకరం కేటాయించారు. 99 పైసలకి ఎకరం ఉంటుంది ఎక్కడన్నా? అంటే పెద్దలకు గద్దలకు కట్టబెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు అన్నదని పూర్తిగా సమర్థిస్తున్నాను. వాళ్ళు సరైన విధంగా పాయింట్అవుట్ చేశారు. ఎక్కడ కూడా ఎవరికైతే భూములు కేటాయిస్తున్నారో వాళ్ళు లేరు కదా. వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి వచ్చినా దేనికి వచ్చినా వాళ్ళు అది పెట్టుబడికి ఎందుకు భావించారు అంటున్నాను. భూమి ఇస్తాం, మీకు చూపిస్తామనాలి. కానీ ఈ 99 పైసలకి ఎకరం, 100 రూపాయలకి ఎకరం కేటాయించడానికి వీల్లేదు. పార్టీలకు కూడా, రాజకీయ పార్టీలకు కేటాయించినప్పుడు కూడా నేను వ్యతిరేకించాను. రాజకీయ పార్టీలు మన ఏమంటారు దాన్ని, వాళ్ళకి ఫండ్స్ లేక కాదు కదా. ఒక్కొక్క రాజకీయ పార్టీకి 100,000 కోట్ల రూపాయలు మనకు వాళ్ళ డిపాజిట్లు ఉన్నాయి. కొనుక్కోమనండి, నష్టం ఉంది. అందుకని ఇక్కడ గతంలో ఇచ్చినట్టు ఒప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు నిక్కచ్చిగా ఉన్నాయి, నిజాయితీగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ దగ్గర వాళ్ళ అకౌంట్ లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లేకుండా లేవు కదా, కొనుక్కోమనండి. ఇది కూడా అంతే. భూమి కేటాయించినప్పుడు తప్పక పేద ప్రజల దృష్టి ఆలోచించండి. జానెడు భూమి, 50 గజాల భూమి ఇవ్వడానికి ఇవాళనేమో పేద ప్రజలకు కష్టం వస్తుంది, వాళ్ళకి ఇల్లు కట్టించడానికి కష్టం వస్తుంది. ఇప్పుడేమో మొత్తం అంతా హౌసింగ్ బోర్డు పనిచేస్తుందా అనిపిస్తుంది పద్మ గారు. గతంలో హౌసింగ్ బోర్డు అంటే 100 ఎకరాల భూమి ఏదైతే ప్రతి పట్టణాల్లో కూడా, అంటే మనకు పేదలు, నిరుపేదలు, అట్లా ఏవో మిడిల్ క్లాస్ వాళ్లకు హౌసింగ్ బోర్డులు ఇల్లు కేటాయించేది, లేకపోతే కట్టించి ఇచ్చేది, మా వాయిదాల మీద ఇచ్చేది, లోన్లు ఇచ్చేది. ఇవన్నీ పోయినాయి. హౌసింగ్ బోర్డులు ఏం చేస్తారు? గృహ నిర్మాణ శాఖ ఇప్పుడు ఏం చేస్తారు? నిన్న ఇందిరమ్మ ఇళ్ళని మళ్ళీ మొదలు పెట్టారు, దానికి అప్పచెప్పారు. గతంలో దానికి ప్రత్యేక కార్పొరేషన్ చేసి కేసీఆర్ గారు చేస్తే, ఇప్పుడేమో ఇందిరమ్మ ఇళ్లను గవర్నమెంట్, అది మన తెలంగాణ గవర్నమెంటే ఈ మన హౌసింగ్ బోర్డుకి అప్పచెప్పింది. మంచిదే కాదంటే నేను. హైకోర్టు అన్న దాని ప్రకారం ఇప్పటికైనా సరే గ్రామాల్లో స్థలాలు సేకరించాలి, ఆ స్థలాలు ఇల్లు కట్టాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మీరు ఇల్లు కట్టుకోండి, మీ ఇంటి దగ్గర కట్టుకోండి, లేకపోతే మేము ఎక్కడో చూపెడతామనంటే కష్టమవుతుంది. ఊరవతల చూపెడితే ఎవరు పోరు కూడా. ఏది ఊరవతల శ్మశానం దగ్గర వీళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఎవరు పోరు. తెలంగాణ హైకోర్టు అన్న మాటతో ఏకీభవిస్తూనే మీరు పెద్దలకు గద్దలకు ఈ 100 రూపాయలకి 2 రూపాయలకి ఎకరం కట్టబెట్టి అనుకోవాలి. పేద ప్రజలకు ఖచ్చితంగా ఈ ఇళ్ల నిర్మాణానికి, రోటీ కపడా మకాన్ అంటాం కదా, రేషన్ షాప్ బియ్యం ఇస్తున్నారు, మరి ఇల్లు కూడా ఇవ్వండి. ఇల్లు ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. పేదలు కూడా, కుటుంబాలు వేరవుతుంటాయి కదా, కుటుంబాలు ఒకటే ఉండదు కదా. సమిష్టి కుటుంబాలు పోయి మెల్లమెల్లగా పెళ్లి కాగానే మరి వాళ్ళు కుటుంబం వేరవుతుంది కదా. అట్లా రేషన్ కార్డు ఎట్లా వేరు చేస్తారు, కుటుంబానికి పోయి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ నిరంతర ప్రక్రియ, ఒక్కనాడు ఆగేది కాదు, చేయాల్సింది గుర్తు. ఇప్పుడు హైకోర్టు అన్న దాన్ని సమర్థిస్తున్నాను నేనైతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ అందించినందుకు. చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.